నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతరులకు నోటీసులు జారీ చేయడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. రౌజ్ అవెన్యూ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. తదుపరి విచారణను మే 2కి వాయిదా వేసింది న్యాయస్థానం. ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ పూర్తి వివరాలు అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కోర్టు ఏం చెప్పింది? వాళ్ళకు నోటీసులు ఇవ్వడానికి తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు తిరస్కరించింది? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ ఫర్దర్ ఈ విచారణ కానీ ఏ విధంగా ఉండబోతోంది? స్వామి, రౌజన్యూ కోర్టులో నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు వచ్చింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర ఇతరులకు నోటీసులు జారీ చేయడానికి కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈడీ అధికారులు దీన్ని అనుమతించాల్సిందిగా మొదట ఈడీకి సంబంధించిన న్యాయవాదులు కూడా వాదించినప్పుడు కొత్త చట్టపరమైన నిబంధనల ప్రకారం నిందితుడికి ముందుగా విచారించకుండా ఫిర్యాదు ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోలేమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాదనలు వినిపించిన సందర్భంలో ఉత్తర్వును పొడిగించాలని కోరిన నేపథ్యంలో దాన్ని కోర్టు తిరస్కరించింది. అయితే అటువంటి నోటీస్ జారీ చేయవలసిన అవసరాన్ని కోర్టు మొదట ఒప్పించాలని న్యాయమూర్తి నొక్కి చెప్పారు. నేను సంతృప్తి చెందే వరకు ఇలాంటి ఉత్తర్వులను జారీ చేయాలని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. సరైన పత్రాలు తీసుకొచ్చిన తర్వాత అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత ఈ అంశంలో కేసులో వారికి ఛార్జ్షీట్ సంబంధించిన అంశంలో నోటీసులు ఇవ్వాలా లేదా అనే అంశంలో కూడా స్పష్టత ఇస్తారని చెప్పిన నేపథ్యంలో మే 2వ తేదీకి విచారణ వాయిదా చేసిన నేపథ్యంలో మే 2వ తేదీన మిగతా పత్రాలు ఛార్జ్షీట్ సంబంధించిన అంశంలో మిగతా పత్రాలకు సంబంధించి దాఖలు చేస్తే ఒకవేళ మే 2వ తేదీన విచారణ సందర్భంగా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఏం చెప్తారనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. స్వామి రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.